ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. షూర్. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా, తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అని అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సెల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. వద్దు సార్, నేను కడతాను. నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటండి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్నొకడిని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసేటేద్దాం. పదండి. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో. ఏమ్మా, బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చావండి. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను.
అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్ నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను. నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే. నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే. ఈ రోజు నా టైం బాగుంది. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది. ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్ 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా. ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్ డబ్బులు వచ్చాయా? అమ్మా డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. గుడ్. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. ఇదేందే ఎనీ టైం మనీ అంటారు, ఏ టైంలో డబ్బులు ఇస్తావు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చూడడానికి పెద్ద గంజాయి బ్యాచ్ ఊళ్ళగా ఉండవు, నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏందిరా స్వామి? గూగుల్ తెలియలేదా ఎందుకు కనుక్కోవడానికి? అమ్మా గూగుల్ తెల్లే, ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ చెప్పమ్మా. హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పని చేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను. సార్, ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344 4224 2224 6732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డు అనేది యాక్టివేట్ అయిపోతుంది. మంచిదమ్మా. సార్, ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు? వస్తాయి సార్. ఇదేంది, బ్యాంక్
అంకుల్ నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఊరిని ఎవరో డబ్బులు దొప్పేస్తున్నారు. అయ్యయ్యో నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. గోయిందా గోయిందా. హలో హలో. హాయ్, యువర్ కాఫీ స్మెల్స్ గుడ్. నన్ను పొగిడింది చాలు కానీ మన ఫ్యూచర్ గురించి ఏం చేశా? ఖర్చులేమో ఎక్కువ అయిపోతున్నాయి, శాలరీ కూడా తక్కువే కదా. యా ఐ నో, మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా, మంచి ఐడియా కూడా. ఐడియా బాగానే ఉంది. స్టాక్స్ వాళ్ళే కాల్ చేస్తున్నారు, చాలాసార్లు కాల్ చేశారు. హలో, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మీకు స్టాక్ చూసావా? మార్కెట్ ఇలా చెప్పాను, అలా కాల్ వచ్చింది. నీ మాట్లాడతా నీవు. ఇటు మా దగ్గర మంచి offers ఎందుకంత తొందర? ఉన్నాయి సార్. నేను మాట్లాడతాను కదా, చెప్పండి. ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది సార్. మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 years లో 50 lakhs అవుతుంది సార్. కానీ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది సార్. మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి సార్. నేను కొంచెం ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తామండి. లేదు సార్, ఈ స్పెషల్ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs అవుతుంది సార్. ప్రెసెంట్ మార్కెట్ లో మాది మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ సడన్ గా అంటే ఎలా? ఆలోచించుకోవడానికి ఏముందండి, మన యానివర్సరీ కోసం 10 lakhs దాచిపెట్టాం కదా, అందులో తీసిచ్చేద్దాం. సార్ మీరు ఇప్పుడే డబ్బు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు లింక్ పంపిస్తాం, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక 1 rupee పే చేస్తే చాలు. ఓకే, నేను చేస్తాను. సెట్. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసావా, మన టైం వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏంటి డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి? అరే ఇదేంటి, మన అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. అయ్యో, ఫ్రాడ్ జరిగింది. సార్ రెడీయా? సార్ ఫ్రీగా ఉండండి సార్. సార్ కొంచెం లెఫ్ట్కి రండి సార్. ఓకే సార్, రెడీ సార్, యాక్షన్. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజుల్లో ఫోన్లు మాత్రమే దొంగతనం చేయట్లేదు, ఫోన్లు ఉపయోగించి కూడా దొంగతనం చేస్తున్నారు. ఇలాంటి కేసులో దొంగలు ఒంటరిగా చేయడం లేదు, వాళ్ళకు అనుకూలంగా యాప్ సహకారం తీసుకుంటున్నారు. ఎలా చెప్పనా? మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. నమస్తే అండి, మీకు ఒక గుడ్ న్యూస్. మీకు ఇవ్వాల్సిన డబ్బులు యూపీఐ ద్వారా పంపిస్తున్నాం, రిసీవ్ చేసుకోండి. ఇంకో ఫోన్ కాల్ కూడా వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయడం వల్ల మీ అకౌంట్ లో మనీ యాడ్ అయింది. మీకు ఇప్పుడే డబ్బులు పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఇలా పిన్ను కొట్టగానే రావాల్సిన అమౌంట్ కాక మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోద్ది. ఎందుకంటే మనకు తెలియని ఒక విషయం దొంగలకి బాగా తెలుసు. అదేంటంటారా? యూపీఐ పిన్ నంబర్ డబ్బులు పంపించడానికి మాత్రమే వాడాలి, రిసీవ్ చేసుకోవడానికి వాడకూడదు. గుర్తు పెట్టుకోండి, యూపీఐ పిన్ పేమెంట్ చేయడానికి మాత్రమే వాడాలి, రిసీవ్ చేసుకోవడానికి అస్సలు వాడకూడదు. హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను, జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం, మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం, మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు, కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను?
ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేసా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం, మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం, మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం, మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్ పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930.